కాదు. నేనేమంటానంటే వీ హ్యావ్ బిన్ ఫర్గెట్, మనం మర్చిపోయాం. దేన్ని మర్చిపోయామంటే ద రీజన్ ఆఫ్ అవర్ లైఫ్ని మర్చిపోయాం. ఈ మహిమ అనే సబ్జెక్టు ఎందుకు కొంతమందికి ఎక్కట్లేదు అంటే, అందరికీ కాదు, కొంతమందికి ఎందుకు ఎక్కట్లేదంటే వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళ లైఫ్ యొక్క రీజన్ ఏంటో మర్చిపోయారు. ఎందుకు దేవుడు మానవుని సృష్టించాడు అన్న ఇది మర్చిపోయారు. నేనెందుకు దేవుని చేత సృష్టించబడిన ఈ మానవుల్లో ఉండి తన కొరకు నేను ఎందుకు ప్రత్యేకించబడ్డాను, ఐఎమ్ సారీ, దాన్ని కూడా మర్చిపోయారు. పొద్దున్న లెగిస్తే వంట, వార్పు, బట్టలు, అంటులు, గిన్నెలు ఇవి గుర్తొస్తాయి. పిల్లలు స్కూల్ నుంచి వస్తారు, వాళ్ళకి ఏమైనా స్నాక్స్ చేసి పెట్టాలి. సాయంకాలం వంట ఏం చేయాలి, వాళ్ళకి ఏం చేయాలి, వీడికి ఏం చేయాలి, పెద్దోడికి ఏం చేయాలి, చిన్నోడికి ఏం చేయాలి, ఆ అమ్మాయికి ఏం చేయాలి, ఏ అమ్మాయి చేయగలి, అత్తమామలకి ఏం చేయాలి, ఆడపడుచులకి ఏం చేయాలి, రకరకాలు. ఈ బాధ్యతలు చెయ్యొద్దని నేను చెప్పట్లేదు, కానీ ప్రాముఖ్యమైన రీజన్ మనం మర్చిపోతే ఎలా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆ పదం నాకు ఇష్టం. నీవేనా విజయము, నీ మహిమయే నా గమ్యము. నేను ఒక మాట అంటాను, ఏమనుకోరు కదా, దయచేసి అబద్ధాలు పాడొద్దండి. ఇందాక ఆరాధనలో కానీ దానికి ముందు కానీ పాటలు పాడుతున్నాం, కొన్ని చరణాలు పాడుతున్నప్పుడు, కొన్ని పల్లవులు పాడుతున్నప్పుడు నాకు ధైర్యం సరిపోలేదు. హల్లెలూయా. నే బ్రతికున్నది నీ కోసమే. ఆ మాట ధైర్యంగా అనలేకపోయేవాళ్ళు, కానీ ఏడుస్తూ ఒక మాట అన్నాను, ఇది నా జీవితంలో నెరవేరాలి ప్రభువా. మన అబద్ధాలతో పాడేసి మనకి ఆరాధన బాగా జరిగింది అంటే మన ఫీలింగ్ ఏంటంటే మనం ఏదో ప్రెజెన్స్ ఫీల్ అయ్యాం. నేను తప్పు పట్టను దాన్ని. హల్లెలూయా. మనకేదో అనిపించింది, భావోద్రేకానికి గురయ్యాం, బాగా ఏడుపు వచ్చేసింది, లేకపోతే బాగా ఎమోషన్కి గురయ్యాము, కాబట్టి ఏదో అనుకుంటున్నప్పుడు ఆరాధన బాగా జరిగిందని. సెల్ఫ్ సెంటర్డ్ వర్షిప్ కాదు మనకు కావాల్సింది, క్రైస్ట్ సెంటర్డ్ వర్షిప్. అది దేవుని నామాన్ని మహిమపరిచే విధంగా ఉండాలి. దేవుని నామాన్ని మహిమపరిచేదిగా ఉండాలంటే ఫస్ట్ మనం పాడేది నిజమై ఉండాలి. అవునంటారు కాదంటారని కొంచెం మెల్లగా మాట్లాడుతున్నానేమో అనుకోకండి. మనం పాడేది నిజమై ఉండాలి. అబద్ధాన్ని పాడుతూ నేను ఆరాధించానంటే ఎట్లా అవుద్ది? అబద్ధాన్ని పాడుతూ నేను దేవుని మహిమపరిచానంటే అది ఎలా కుదురుతుంది? నేను చెప్తాను, ఈరోజు చాలామంది సెల్ఫ్ సాటిస్ఫైడ్ వర్షిప్స్. ఈరోజు ఆరాధన బాగా జరిగింది, నేను హ్యాపీగా పాడాను. ఆ ఆరాధనలో ఏదో ఒక పల్లవి, ఏదో ఒక చరణంలో ఉన్న ఏదో ఒక మాట నీ ఎమోషన్స్కి, నీ ఉన్న పరిస్థితికి, నువ్వు ఏ పెయిన్లో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ వంచనకి గురైపోయావో దానికి సంబంధించింది ఏదో ఉంటుంది అక్కడ. హల్లెలూయా. ఉదాహరణకి డి మైనర్ ఇవ్వనా? హల్లెలూయా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. హల్లెలూయా. ఆ ముందు రోజు లేదా ఆ రోజు నీ ఇంట్లో నీ భర్తో లేకపోతే నీ ప్రియమైన వారు ఎవరు నిన్నేదో మాట అన్నారు, దానికి సంబంధించిన పాట ఇక్కడ పాడుతుండగా నువ్వు ఎమోషనల్గా కనెక్ట్ అవుతావు, ఆ పాటకి ఏడ్చేస్తావు, కన్నీళ్ళు కరుస్తావు, గుండె పగిలేలాగా దాదాపు ఏడ్చేస్తావు, కన్నీళ్ళు తుడుచుకుంటావు, కింద కూర్చుంటావు. నీ సాటిస్ఫాక్షన్ ఏంటో తెలుసా? ఈరోజు నేను ఆరాధన బాగా చేశాను. అరే, కొన్నిసార్లు మనం ఎంత మోసంలో ఉన్నామో మనకే అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. నా మాటలు మీకు అర్థమవుతాయని నేను నమ్ముతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన ఎమోషన్స్ కాదండి దేవుడికి కావాల్సింది, అంటే దాన్ని కూడా దేవుడు గౌరవిస్తాడు, నేను కాదని చెప్పను, కానీ ఆత్మతోనూ సత్యంతో దేవుని మనం ఆరాధించాలి. యా, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆన్సర్. మీరు చేసిన ఆన్సర్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. నేను దేవుడు మనల్ని ఎందుకు సృష్టించారు అంటే
తను తాను మహిమపరుచుకోవడానికి. ఆమేన్, హల్లెలూయా. ఒక్కొక్క ఆర్గన్ యొక్క పనితీరుని, ఒక కన్ను, ఒక కిడ్నీ, ఒక హార్ట్, అవి చేసే పనితీరుని, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. అరే మొన్న ఎవరో చెప్తా ఉన్నారు, మన గట్టు అంటే మన పేగుల్లోనికి ఆహారం వెళ్ళింది. కొన్నిసార్లు కొన్ని కఠినమైన పదార్థాలు వెళ్ళినప్పుడు అది కొంచెం గాయపడుతుంది, లేకపోతే అది కొంచెం ఇన్ఫెక్షన్కి గురవుతుంది. కానీ మన గట్టుకి ఉన్నటువంటి దేవుడిచ్చినటువంటి ఆ శక్తి ఏంటంటే, హల్లెలూయా, దాన్ని అదే రిపేర్ చేసేసుకుంటుంది. అరే దేవుడు ఎంత బాగా దాన్ని డిజైన్ చేశాడో. ఉసిరోమంటే వెనకంటే కొద్దిగా ఆసక్తిగా ఎంత బాగా డిజైన్ చేశాడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అసలు ఆయన మనల్ని కలుగు చేసిన విధానాన్ని బట్టి చెప్పొచ్చు ఆయన తను ఎంతగా మహిమపరుచుకునే విధముగా మనల్ని ఆయన తయారు చేశాడు అనేది. ఆమేన్. సరే, టైం అవుతుంది, ముందుకు వెళ్దాం. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్తే బాగుంటుందేమో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో దేవుడు తన మహిమ కొరకే మనల్ని తయారు చేశాడు. అందుకు నేను చదువుతాను, ఒకవేళ తెరవగలిగితే త్వరగా తెరవండి, లేదంటే మాత్రం ఆగండి, నేను చెప్తాను వర్డ్. అందుకు ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 11-12 వచనాల్లో ఇలా రాస్తుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11-12 వచనాలు ఇలా ఉంది. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలెనని. ఎందుకండి? వెరీ గుడ్, అందరు చెప్తారు. దేనికండి? తన మహిమకు. ఆమేన్, హల్లెలూయా. మహిమ మాత్రమే కాదు, ఆ మహిమకు కీర్తి కలుగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యముగా ఏర్పరిచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. దేని మహిమ కలుగును గాక. ఈ వాక్యాన్ని వివరించేంత సమయం నాకు లేదులే, కానీ ఆ మాట మాత్రం తన మహిమకు కీర్తి కలుగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి ముందుగా మనల్ని నిర్ణయించుకున్నాడు. దేనా మన మహిమ కలుగును గాక. ఒకసారి చేతులు దేవునికి వందనాలు తెలియచేద్దాం. హల్లెలూయా. కమాన్. దేవుడు తన చిత్తానుసారమైన సంకల్పమును బట్టి, ఎంత బాగుందో ఈ మాట. దేవుడు తన చిత్తానుసారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు. ఎందుకు అంటే తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని. హల్లెలూయా. తనను మహిమపరచబడాలని, మహిమకు కీర్తి కలుగు చేయవలనని ముందుగా, జగత్తుకు పునాది వేయబడక ముందుగా, తల్లి గర్భముల పిండముగా రూపింపబడక ముందుగా దేవుడు తన మహిమ కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అమ్మా, బ్రదర్స్, నేను లోతైన విషయం ఏమీ చెప్పట్లేదు. నేను ఈరోజు చాలా త్వరగా ముగించాలని ఆలోచనలో ఉన్నాను. హల్లెలూయా. చాలా అనౌన్స్మెంట్స్ చేయాలి కాబట్టి దయచేసి పోయిన వారం దాన్ని స్టార్ట్ చేసాము కదా, దానిని కొనసాగించకపోతే ఏం బాగుంటుంది. కొంచెం కొనసాగించి ముగించేద్దాం. ఈ తాత్పర్యంతో నేను లేను. చెప్పే కాసేపు అయినా కూడా నేను హృదయంలో చాలా భారంతో ఈ విషయాలు నేను మాట్లాడుతున్నాను. హల్లెలూయా. ఎందుకంటే మనిషి స్వార్థం పెరిగిపోయి దేవుడు మనల్ని ఎందుకు తయారు చేశారో, ఎందుకు సృష్టించారో, మరి విశేషంగా నశించిపోతున్న కోట్లాది మందిలోంచి తన చిత్తానుసారమైన సంకల్పమును బట్టి ముందుగా మనల్ని తన కోసం ఎందుకు నిర్ణయించుకున్నారో దానిని మనము మర్చిపోకూడదు కదా. ఆమేన్. ఇది ఏం మనకు చూపిస్తుందంటే ద రీజన్ ఆఫ్ అవర్ లైఫ్ అని చూపిస్తుంది. మన జీవితం యొక్క కారణాన్ని, ఉద్దేశాన్ని తెలియచేస్తుంది. పాపము పెరిగిపోయిన ఈ రోజుల్లో, స్వార్థం పెరిగిపోయిన ఈ రోజుల్లో, ధనాపేక్ష పెరిగిపోయిన ఈ రోజుల్లో, ద కేర్స్ ఆఫ్ ద లైఫ్ అనగా తెలుగులో ఐహిక విచారాలు అంటాడు, ఇవి పెరిగిపోయిన ఈ రోజుల్లో ఉదయం నుంచి సాయంకాలం వరకు శ్రమపడి సంపాదించుకుంటున్నటువంటి ఈ రోజుల్లో అప్పులను తీర్చుకోవాలి, వడ్డీలు కట్టాలి, డోక్రా కట్టాలి, అది కట్టాలి, ఇది కట్టాలి. కాబట్టి సంపాదన జీవితం అన్నట్టుగా దేవుడిచ్చిన చిన్న జీవితాన్ని బెత్తుడంత జీవితం అనగా బాల్యం, యవ్వనం, లేదా నడుమ వయసు అంటాం, కౌరవ దేశం అంటాం, హల్లెలూయా, వృద్ధాప్యం, ఈ 4, హల్లెలూయా, బాల్యం,
యవ్వనం, కౌమారం, తర్వాత వృద్ధాప్యం. ఈ 4 వేళ్ళు కదా, 4 కలిపితే బెత్తిడంతా ఈ లైఫ్ని దేని కొరకు వాడేస్తున్నామంటే అర్థం లేని వాటి కొరకు, వ్యర్థమైన వాటి కొరకు, ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే వాటి కొరకు ఒక ఉన్నతమైన జీవితాన్ని వృధాగా ఖర్చు పెట్టేస్తున్నాం. వృధాగానే జీవితాన్ని గడిపేస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఒక్క మాట చెప్తాను, ఈ స్టేట్మెంట్ అందరూ వినండి. ఇలాగే నీ జీవితంలో ముందుకు వెళ్ళిపోతే ఏదో ఒక టైం వస్తుంది నీ జీవితంలో, సారీ నేను కొంచెం ఇబ్బందిగా మాట్లాడుతున్నానేమో, ఏదో ఒక టైం వస్తుంది మీ లైఫ్లో, కుమిలి 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 ఏడుస్తావు. నేను ఏం సాధించాను లైఫ్లో అన్న ఆలోచన, ప్రశ్న నీ ముందు నిలబడినప్పుడు. పరిశుద్ధాత్మని కలిగి, అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా కలిగి, కృపావరము కలిగి, సంస్కార ఆరాధన కలిగి, ప్రార్థన కలిగి, అన్య భాషలు కలిగి, పరిశుద్ధాత్మని పరిచర్య, ప్రధాన యాజకుని పరిచర్య, సృష్టి అంతా మూలుగుతూ ప్రసవేదన పడి అది చేయాల్సిన పరిచర్య అది చేస్తుంది. రోమపత్రిక 8వ అధ్యాయం ప్రకారం సృష్టి నా కొరకు పరిచర్య చేస్తుంది, ప్రధాన యాజకుడు పరిచర్య చేస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు పరిచర్య చేస్తున్నాడు. అమూల్యములైన వాగ్దానాలు, ప్రవచనాలు, లేఖనాలు, కృపావరాలు, 5-fold మినిస్ట్రీ, ఉపదేశము, హల్లెలూయా, హల్లెలూయా, సంస్కారారాధన, అన్య భాషలు, వరములు, వాగ్దానాలు, ఇంత పెట్టుబడి నా కోసం దేవుడు పెట్టి నశించిపోతున్న కోట్లాది మందిలోంచి నన్ను తన కోసం నిర్ణయించుకుంటే బుద్ధి లేక, జ్ఞానం లేక, తెలివి లేక నా జీవితాన్ని ఈ లోకపు ఐహిక విచారాల కొరకు ఖర్చు పెట్టేశాను. ఇప్పుడు పాడాలనుంది, స్వరం రావట్లే. చదవాలనుంది, వాక్యం కళ్ళు కనిపించట్లే. ప్రకటించాలనుంది, నోరు మెదలట్లే. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో ఉదయ సమయం వచ్చినప్పుడు నేను పడుకునేసరికి 12-12:30 అవుతుంది. 4 o'clock లేచిపోతున్నాను. అంటే నేను పడుకుంటున్న టైం 3.5 hours, మహా అయితే 4 hours. దానివల్ల నాకు ఎంత ఇబ్బంది పడుతున్నానో నాకు తెలుసు. కొన్నిసార్లు వచ్చి కాళ్ళు పీకేసి నీరసంగా ఉండి, నిస్సత్తుగా ఉండి, మామూలుగా మఠం వేసుకొని, అంటే అప్పుడప్పుడు వేసుకుంటాను, మఠం వేసుకొని కూర్చుని ఒక్కోసారి నాకు ఒక ప్రశ్న వస్తుంది. ఇప్పుడు నేను మోకాళ్ళు వేయలేకపోతే ఒక ఏజ్ వస్తుంది, అప్పుడు నేను మోకాళ్ళు వేయలేనేమో. హల్లెలూయా, హల్లెలూయా. అసలు నా కాలుకి కొన్ని ఇయర్స్ క్రితం యాక్సిడెంట్ అయింది. అప్పుడు డాక్టర్ చెప్పిన మాట ఏంటంటే, మీరు మఠం వేసుకోకూడదు, మీరు మోకాళ్ళు వేయకూడదు, లెగ్మెంట్ పోయింది కాబట్టి. సో అది రెండో వైపును కూడా మీకు ఇబ్బంది కలిగించకుండా ఉండాలి అంటే, త్వరగా రెండో వైపు కూడా ఇబ్బంది, నా వైపు చూస్తారా, అదే నా వైపు చూస్తావా, ఇబ్బంది కలిగించకూడదంటే మీరు మఠం వేయకూడదు, మోకాళ్ళు వేయకూడదు. వేస్తే మీకు ఇబ్బంది కలుగుతుంది. తెలుస్తుంది నాకు, వేసినప్పుడల్లా అది ఎంత ఇబ్బంది కలుగుతుంది. అందుకే నా ముందు ఒక స్టూల్ పెట్టుకొని మోకాలు వేస్తాను. కానీ నా ముందు ఒక ప్రశ్న వస్తుంది, అరే ఇప్పుడు కాబోతే ఇంకెప్పుడు? ఇది సినిమా డైలాగ్ అనుకోకండి, కానీ నేను చాలా వేదంతో చెప్తున్నాను. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? ఇంకెప్పుడు ప్రార్థిస్తా, ఇంకెప్పుడు మోకాళ్ళు వేస్తా, ఇంకెప్పుడు సేవ చేస్తా, ఇంకెప్పుడు ప్రకటిస్తా, ఇంకెప్పుడు అంగలారుస్తాను? వయసు గతించిపోతుంది, సంవత్సరాలు గతించిపోతున్నాయి, వేస్ట్ అయిపోయింది ఇప్పటికే చాలా లైఫ్, నా జీవితంలో. ఇప్పుడు మోకాలు వేయలేకపోతే తర్వాత నేను మోకాలు వేయాలన్న వేయలేను. ఇప్పుడు ఏడవపోతే తర్వాత ఏడవాలన్న ఏడవలేను. ఇప్పుడు ప్రకటించకపోతే తర్వాత ప్రకటించాలన్న ప్రకటించలేను. నాకంటే నా పూర్వీకులు యేసన్న గారు, దినకర్ గారు, అనేక మంది దైవజనులు ప్రభు కోసం రాత్రి పగళ్ళు ప్రయాసపడి గంటలు రోజులు ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండి ఏడ్చి ఏడ్చి అలిసిపోయిన గుండెలు ఈరోజు దేవుని సన్నిధిలో విశ్రాంతి తీసుకుంటున్నాయి. వారు చేసిన పరిచర్లో రవ్వంతైనా కొంతైనా నేను చేయగలుగుతున్నానా? ఇప్పుడు కాబట్టి ఇంకెప్పుడు వేస్తారు మోకాళ్ళు? ఎవరి బిడ్డలు కూడా నేను సవాల్ చేస్తున్నాను, ప్రవీణ్ వైపు సవాల్ చేస్తున్నాను. ఇప్పుడు కాబట్టి ఇంకెప్పుడు వేస్తారు మోకాళ్ళు? ఇప్పుడు కాబట్టి ఇంకెప్పుడు చేస్తారు ప్రార్థన? ఇలా అన్నాననేమో అనుకోకండి. రేపు సస్తే, మంచాన పడాల్సి వస్తే, చిన్న యాక్సిడెంట్కి తగలరాని చోట దెబ్బ తగిలి, బ్యాక్ సైడ్ తగిలి ఈ నడుం దగ్గర నుంచి కింద పూర్తి భాగమంతా కూడా పాడైపోయి, తల్లి దాదాపు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చిన వారికి ఆ తల్లి ఆ మోషన్ని, యూరిన్ని క్లీన్ చేస్తూ ఉంటే వాళ్ళ బాధ వర్ణనాతీతం. నేను వెళ్ళాను అలాంటి వాళ్ళకి ప్రేయర్ చేయడానికి.
వర్ణనాతీతం వారి బాధ. ఎక్కెక్కి ఏడుస్తున్నారు. చచ్చిపోవాలని ఉందయ్యా. ఇంత వయసు వచ్చిన తర్వాత మా అమ్మ నా మర్మాంగాన్ని క్లీన్ చేస్తుంటే, నేను ఎరిగింది క్లీన్ చేస్తుంటే, అమ్మని పోషించుకోవాల్సిన సమయంలో నేను ఇలా అయిపోయానని గుండె తట్టుకోలేకపోతుందన్నా, నా కొరకు ప్రార్థన చేయవా? చలించిపోయేవాడిని నేను చూస్తున్నప్పుడు. నాకెన్నోసార్లు యాక్సిడెంట్ అయినా దేవుని మహాకృప, ఆ దౌర్భాగ్య పరిస్థితి నాకు రాకుండా, నీకు రాకుండా దేవుడు కాపాడాడు. అందుని బట్టి దేవుని మహిమ కలుగును గాక. కానీ ఇప్పుడు నా ముందు నిలబడుతున్న ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మోకాలు వేస్తావు తమ్ముడు? ప్రకాష్, ఇంకెప్పుడు మోకాలు వేస్తావు? అయిపోయింది జీవితం, చాలా నాశనం అయిపోయింది, నాశనం చేసుకున్నాం మనం. ఇంకెప్పుడు ప్రార్థించేది? ఇంకెప్పుడు మోకాలు వేసేది? యవన బిడ్డలు నేను మీ హృదయాలు రేపుతున్నాను. ఇంకెప్పుడు చేస్తారా మీరు? సగం జీవితం పైగానే మీకు వ్యాపారాలకి, మీ ఉద్యోగాలకి, మీ పనులకి, మీరు చేసే వాళ్ళు ఏమంటారంటే హల్లెలూయా ఓన్గా చేసుకునే పనికి ఏదైనా కావచ్చు, వాటికి చాలా లైఫ్ ఖర్చు అయిపోయింది కదండి. హల్లెలూయా. అలాగని మన ఉద్యోగాల కొరకు, వ్యాపారాల కొరకు, ఆస్తుల కొరకు, అంతస్తుల కొరకు పుట్టిన వారము కాదు. తన మహిమకు కీర్తి కలుగు చేయుటకు దేవుడు మనల్ని ముందుగా తన ఉద్దేశ ప్రకారమైన సంకల్పము చొప్పున ఆయన మనల్ని తన కొరకు ప్రత్యేకపరుచుకున్నాడు కదా తల్లి, ప్రత్యేకపరుచుకున్నాడు కదా తమ్ముడు. హల్లెలూయా. అన్న ఏం చేయమంటావు? మా వ్యాపారాలు ఉద్యోగాలు ఆపేసుకోమంటా? కాదు. హల్లెలూయా. నేను మహిమ కలుగును గాక. దానికంటే అధిక సమయము దేవునితో గడపాలని మనవి చేస్తున్నాను. ఆ వ్యాపారంలో కూడా, ఆ ఉద్యోగంలో కూడా, ఆ పనిలో కూడా దేవునితో కనెక్ట్ అయ్యే ఉండు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థిస్తూనే ఉండు. ఎప్పుడో సాయంకాలం మోకాలేసినప్పుడు కాదు, అన్ని సమయాల్లో కూడా ప్రార్థన నీ జీవన శైలిగా మారిపోయేలాగా చూసుకో. ఆమేన్. అరే, నాకు ఎన్నిసార్లు చెప్పినా అది భలే కొత్తగా అనిపిస్తుంది, గొప్పగా అనిపిస్తుంది. నాకు నోరు తెల్లగా పాలిపోయింది, ఎముకలు గూడైపోయి, కళ్ళు లోపలి పోయి, షర్ట్ అంతా వేసుకున్న షర్ట్ ఇలా గాలికి వేలాడుతున్నట్టు అయిపోతుంటే, రమా అసలు రండ్రా, ఆ బండి తీసిపోయి ఆటో నగర్ వెళ్ళి ఆ లోపల ఆ కుర్చీలను విప్పదీసి లోపల ఒక బెడ్ వేయించి పైన ఒక మైక్ పెట్టి, దాని మైక్ మౌత్ నా నోటి, నేను పడుకుంటే నా నోటి దగ్గరికి వచ్చేలా చేయిపో. ఎందుకు దేశాలు తిరిగి, విదేశాలు తిరిగి, రాత్రి అనక పగలనక ఖాళీ నడకని తిరిగి ఈ ప్రాంతాలన్నింటినీ క్రీస్తు కొరకు సంపాదించావు కదయ్యా. రాత్రి మొగులు కష్టపడ్డావుగా, రెస్ట్ తీసుకో. నువ్వు మాకు దీపం వంటి వాడివి, నువ్వు ఉండాలి కదా మాకు. ఇంక ఇప్పుడు కూడా నువ్వు సేవ అంటే ఎట్లా? ప్రభువుకు మాటిచ్చాను రా, నా ఆఖరి శ్వాస వరకు నిన్ను ప్రకటిస్తానని. తన కోసం నిర్ణయించుకోబడిన జీవితం రా. రోడ్ల మీద నేను రక్తం కక్కుకుంటూ తిరిగిలాడుతున్నప్పుడు తన మహోన్నతమైన కృప చేత, అనాది సంకల్పము చేత నా ప్రభు తన మహిమ కొరకు నన్ను పిలుచుకున్నాడు రా. నేను ఎట్లా పడుకునేదిరా? ఆ పని చేసిరా పో. వాళ్ళు ఒకరినొకరు చూసుకొని ఏడ్చుకొని వెళ్ళి ఆ బండి తీసుకొని దాని మీద బెడ్ వేయించుకొని తీసుకొని వచ్చి మైకి పెట్టి ఊర్లోకి తీసుకెళ్తుంటే, అన్నా కోడలు వచ్చిందన్న, జంక్షన్ వచ్చింది, ఊరు వచ్చింది అనగానే ఆ పాలిపోయి మాట కూడా సరిగి రాని ఆ నత్తి సమయంలో కూడా పాట పాడి దేవుని నామాన్ని ప్రకటిస్తూ అలిసిపోయిన గుండె. ఎందుకు చెప్తాను తెలుసా? వారి సేవను తలుచుకున్నప్పుడు చాలాసార్లు దేవుని పాదాల దగ్గర ఏడుస్తున్నాను. నీ సేవకు అనిపించుకోవడానికి సిగ్గేస్తుంది ప్రభా. నాకు ఎవరైనా అలా పిలిస్తే కూడా సిగ్గేస్తుంది. నాకు ఏ యోగ్యత లేదు అలా పిలిపించుకునే యోగ్యత. పిల్లల్ని పోగొట్టుకొని, భర్తలను పోగొట్టుకొని, భార్యలను పోగొట్టుకొని, ఆస్తులు పోగొట్టుకొని, అంతస్తులు పోగొట్టుకొని, చెడుపు చెల్లంగి చేసేవారు రకరకాల ప్రయత్నం చేస్తుంటే సంద్ర విగ్గోతు శక్తులు తీసుకొని ముఖాల మీద కొట్టి, పిడిగుద్దులు గుద్ది, రోడ్ల మీద ఈడుస్తుంటే, అవమానపరిచి, కళ్ళ ఎదురుగా భార్య స్థానాల్ని కోసేస్తే, కన్నబిడ్డను చంపేస్తూ ఉంటే, ముక్కలుగా నరికేస్తుంటే, జీపులో వేసి తగలబెట్టేస్తుంటే, ఆ ఆహాకారాలతో బయటికి విడిపించుకోలేక ఇద్దరు కొడుకుల్ని బిగించుకొని బూడిదైపోయాడు కదా ఒరిస్సా రాష్ట్రంలో. ఇలాగ దేవుని కొరకు ప్రాణత్యాగం చేసిన వారు ఎంతో మంది దేవుని మహిమ కొరకు వారి జీవితాలను అర్పించగా, ఎందుకర్రా స్వార్థంతో మనం బతుకుతున్నాం? మన బతుకు ఒక విలువేముందంటారు. హల్లెలూయా. దేవుని మహిమ కొరకు సమస్తాన్ని కోల్పోయారు వారు. దే లాస్ట్ ఎవ్రీథింగ్
బట్ దే హ్యావ్ జీసస్. వారన్నిటిని కోల్పోయారు, యేసుక్రీస్తుని సంపాదించుకున్నారు. ఏమంటున్నాను, ఇలా అంటున్నాను ఏమనుకోకండి. అన్నిటిని సంపాదించుకోవడానికి యేసయ్యను వదిలేస్తున్న బతుకు మన బతుకు. వాళ్ళు యేసు కోసం అన్నిటిని వదిలేసిన జీవితాలు వాళ్ళే. దేశం కాని దేశం వెళ్ళి మిషనరీలుగా వెళ్ళి కొండల్లో కోనల్లో భాషలు నేర్చుకొని అవమానాలు, దెబ్బలు, జ్వరం వచ్చిన, మలేరియా వచ్చిన, టైఫాయిడ్ వచ్చిన, రక్తం కక్కుకున్న, చెడుపు చిల్లంగి చేసే రకరకాల ప్రయత్నం చేస్తున్నా, లోపల పడుకోకుండా కానీ ఇల్లు తగలబెట్టేసిన, ఎన్ని చేశారండి. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో ద రీజన్ ఆఫ్ యువర్ లైఫ్, నీ లైఫ్ దేనికోసం అంటే ఆయన మహిమ కోసం. ఇంత పెట్టుబడి ఎందుకు పెట్టాడంటే ఆయన మహిమ కోసం. ఆమేన్. కాబట్టి అంతా కోల్పోయిన తర్వాత, జీవితం అంతటి కూడా లాస్ అయిపోయిన తర్వాత, అప్పుడు నువ్వు బాధపడే ప్రయోజనం ఏమీ లేదు. ప్రభు, అలా సేవ చేసిన వారు చాలామంది ఉన్నారు. నేను కాసేపు ఇప్పుడు మోకాళ్ళు వేయలేకపోతే నేను తర్వాత వేయలేను కదా. వయసు మీద పడినప్పుడు, కాళ్ళు చేతులు బలహీనమైనప్పుడు నేను మోకరించాలంటే మోకరించగలనా? హల్లెలూయా. ఎంతమందికి ఈ మాటలు అర్థమవుతున్నాయో లేదో నాకు తెలియదండి. బాగా పెద్దవారిని, వయసు వారిని చూడండి. కానీ మొన్న మీకు ఫోటో తీసి నేను వాట్సాప్లో పెట్టాను. కొంతమంది రెస్పాండ్ అయ్యారు, కొంతమంది అవ్వలేదు. మీరు అవ్వలేదని మీరే పాపులని నేను అనుకోను. కానీ చిక్కల దేవుడు అమ్మ నిలువు మోకాళ్ళు వేసి మీకు ఒక ఫోటో పెట్టాను. కానీ ఆమె ఎంతసేపు ఉందో తెలుసా అలా మోకాళ్ళ మీద? ఎదురుగా స్టూల్ పెట్టుకొని ఆ స్టూల్కి ఆంచుకొని మోకాళ్ళు వేసి నాకు సిగ్గేసింది ఆమెను చూసినప్పుడు. ఆ వయసు ఎంత? హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయడానికి మన దగ్గర సమయం లేదు. తీరా చేసేది కూడా ముక్కుకుంటూ, మూలుకుంటూ, కాళ్ళు చాపుకొని మంచం మీద పడుకొని, ఆవులితలు తీసుకొని మునిందికి వెనక్కి తూలుతూ తాగిన వాళ్ళక. ఎట్లండి మన ప్రార్థన వచ్చేది? ఇంకెప్పుడు చేస్తామండి ప్రార్థన? ఇంకెప్పుడు ఉపయోగపడతాం ప్రభు కొరకు? ఆయన పక్షాన మనం నిలబడాలంటే ఇంకేం కోల్పోవాలి, ఇంకెన్ని కోల్పోవాలి మనం? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అదే ఎఫెసీ పత్రిక అదే అధ్యాయం 4-5 వచనాలు ఏమంటున్నాడంటే, ఎట్లనగా 1వ అధ్యాయం 4-5 వచనాలు, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగాను స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేనేదో చెయ్యెత్తి స్తోత్రం అన్నానని మీరు అనొద్దు, కానీ ఒక్కసారి ఆ మాట ఆలోచించండి. దేనికంటే తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు దేవుడు తన కోసం మనల్ని నిర్ణయించుకున్నాడు. ఆయన మహిమ కొరకు మన జీవితాలు. మంచి ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. వి ఆర్ ఫర్ హిస్ గ్లోరీ. ఆమేన్ చెప్తారా? మనం దేని కొరకు? ఆయన మహిమ కొరకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను భోజనము చేసినను, పానము చేసినను ఆయన మహిమ ఊరికే చేయుదునన్న తాత్పర్యం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో ముందుకు వెళ్దాం. నేను టైం ముగిస్తాను ఒక 20 నిమిషాల్లో. ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, పేరు ప్రఖ్యాతల కోసం కాదు, తన మహిమ కొరకు ఆయన మనల్ని నిర్ణయించుకున్నాడు. తన మహిమ కొరకు ఆయన మనల్ని సృష్టించారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ తాత్పర్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం మిస్ అవ్వడానికి వీల్లేదు. సో భోజనము చేసినాను, పానము చేసినాను, మన మైండ్లో ఏముండాలి? ఆయన మహిమ కొరకు నేను చేయాలి. ఆమేన్, హల్లెలూయా. పాట పాడిన ఆయన మహిమ కొరకే, వాక్యం చెప్పిన ఆయన మహిమ కొరకే, ప్రార్థన చేసిన ఆయన మహిమ కొరకే, ఆరాధన చేసిన ఆయన మహిమ కొరకే, మనం బ్రతుకుతుంది ఆయన మహిమ కొరకే. ఇలా అంటాను, మీరు ఎంతమంది ఆమేన్ చెప్పగలరు? మీ సంపాదనలో అధిక శాతం ఆయన మహిమ కొరకే. సీరియసా? షూరా? హల్లెలూయా. మీ సంపాదనలో అధిక శాతం ఆయన మహిమ కొరకే.
చాలా మంది దైవజనులు నేను ఎలుగుతున్నాను, వాళ్ళ సంపాదనలో 10% వాళ్ళ కొరకు, మిగతా 90% దేవుని కొరకు వాళ్ళు ఖర్చు పెడుతున్న దైవజనుల్ని చాలామంది నేను ఎరుగుతున్నాను. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన శ్వాస నిశ్వాసలు ఆయన మహిమ కొరకే, మన అవయవములు ఆయన కొరకే, మన దేహం ఆయన కొరకే, మనం బ్రతికున్నది ఆయన మహిమ కొరకే, మన దేహం ఆయన మహిమ కొరకే. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇల్లు కట్టుకుంటున్నారా? కట్టుకోండి. యేసయ్యని అడగండి, ఈ ఇల్లు కూడా నీకు మహిమకరంగానే ఉండాలి ప్రభు అని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఉద్యోగంలో ప్రమోషన్ కావాలా? కోరుకోండి. కానీ ఆ ప్రమోషన్లో కూడా నువ్వెక్కడున్న దేవుని మహిమ కొరకు జీవించగలగాలి. నీ చుట్టూన్న వారికి యేసయ్యను ప్రకటిస్తూ ఆయన మహిమ కొరకు జీవించాలి. నీ ఇల్లు దేవుని మహిమపరచాలి, నీ బట్ట దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. మహిమపరచగలదా లేదండి? మహిమపరచగలదా లేదా? ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. నీ ఊపిరి దేవుని నామాన్ని మహిమపరచగలగాలి, నీ చేతులు దేవుని నామాన్ని మహిమపరచగలగాలి, నీ కాళ్ళు దేవుని నామాన్ని మహిమపరచగలగాలి, నీ శ్వాస నిశ్వాసలు దేవుని నామాన్ని మహిమపరచగలగాలి, నీ కన్నులు దేవుని నామాన్ని మహిమపరచగలగాలి, నీ నాలుక దేవుని నామాన్ని మహిమపరచాలి. ఒక మాటలో చెప్పాలి, నీ దేహం దేవుని నామాన్ని మహిమపరచాలి. ద రీజన్ ఆఫ్ అవర్ లైఫ్ ఇస్ గ్లోరీ. ఆమేన్. హల్లెలూయా. ముందుకెళ్ళే ముందు మరొకసారి ఈ మాట అంటున్నాను. ట్రాజిడీ ఏంటంటే, బ్యాడ్ పార్ట్ ఏంటో తెలుసా? ఈ ఒరిజినల్ రీజన్ని మనం పక్కన పెట్టేశాం. చర్చికి వచ్చే వాళ్ళు కూడా, అంటే మీరు కాదు, చాలామంది చర్చికి వెళ్ళే వాళ్ళు కూడా దేని కొరకు అంటే వాళ్ళు బాగుండాలి, వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలి, వాళ్ళకి అనుకున్నవి నెరవేరాలి, వాళ్ళకి ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు ప్రేమించే వాళ్ళు కావాలి, వాళ్ళు పలకరించేవారు కావాలి, బాగోపోతే అమ్మో బాగోలేదమ్మని ఏడ్చే పాస్టర్ గారు కావాలి. అందుకే ఇప్పుడు ఒక మాట అంటాను, దేవుణ్ణి వాడుకునే కోట్ల మంది ఉన్న ఈ ప్రపంచంలో దేవుడు వాడుకునే కొంచెం మందిలో నేను ఉండాలి అని నువ్వెందుకు ఆశపడకూడదు? ఈ మాటకి గట్టిగా ఆమేన్ చెప్తారా? దేవుణ్ణి వాడుకునే కోట్ల మందిలో ఉన్న ఈ ప్రపంచంలో దేవుణ్ణి వాడుకోవడానికి ఇష్టపడే స్వార్థపూరితమైన మనుషులు ఉన్నటువంటి క్రైస్తవులున్న ప్రస్తుతపు ఆధునిక సంఘములో, హల్లెలూయా, ఆది అపోస్తుల వలె అనేక మంది భక్తుల వలె, ఆమేన్, గట్టిగా చేద్దాం. హల్లెలూయా. ఆయన మహిమ కొరకు మొన్నొక రోజు ఒక పాస్టర్స్ మీటింగ్లో వాక్యపరిచయం చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు అక్కడ ఈ మాట అనేక మంది దైవజనులు చాలా ఏడ్చేశారు. ఏం మాట అంటే, అయ్యా మనల్ని దేవుడు పిలుచుకున్నది మనం సేవకొచ్చింది సంపాదించుకోవడానికి కాదు, మనల్ని మనము కోల్పోవడానికి సేవకొచ్చామని చెప్పాను. ఒక ఆమెను చెప్పగలరా? పేరు కోసం కాదు, ప్రఖ్యాతి కోసం కాదు. నా పేరు పక్కన రెవరెండ్ రాయలేదేరా, నా పక్కన బిషప్ రాయలేదే, నా పక్కన నా డిగ్రీలు రాయలేదే, హల్లెలూయా. అరే వాళ్ళ పరిచర్లు అద్భుతాలు జరిగితే మైకుల మీద మైకులు పట్టుకొని సాక్ష్యాల మీద సాక్ష్యాలు చెప్పాలి. దానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, యూట్యూబ్ నుండి అదే రావాలి. అద్భుతం అద్భుతం అద్భుతం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఒక శక్తివంతమైన మ్యూజిక్ వచ్చేసి అద్భుతాలు జరిగిపోతున్నట్టుగా, కార్యాలు జరిగిపోతున్నట్టుగా చూపించుకోవాలి. నా ప్రభు నాకు నేర్పించిన మాదిరి ఏంటో తెలుసా? ఆయన అనేక మందిని బాగు చేసినప్పుడు ఒక మాట అనేవారు, ఎవరికి చెప్పొద్దని. ఏం బ్రదర్ అన్నారా లేదండి? నా మాట నేను అంటున్నాను కదా, అన్నారా లేదా యేసు ప్రభు? ఎవరికి దీనిని కనపరుచుకోవద్దని అన్నారా లేదా? కానీ ఈరోజు మా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మా వాళ్ళు అంటే మా కులపాలు ఉన్నారు సేవకులు, మా కులపాలు ఏం చేస్తున్నారంటే మైక్ ఇచ్చి మరి చెప్పురా, చెప్పు, పైగా పేదం చేస్తే తగ్గిందని చెప్పు. చాలామంది ఉన్నారు దైవజనులు, వాళ్ళందరూ ముందు ఏడుస్తూ ఈ మాట చెప్పాను, అయ్యా పేరుని, ప్రఖ్యాతిని, ఆస్తుల్ని, అంతతుల్ని, బిల్డింగ్ని, కార్లని, భవనంతుల్ని, ఉన్నతమైన ఆ లైఫ్ని సంపాదించుకోవడానికి మనం రాలేదు. యేసయ్య కొరకు మనల్ని మనం కోల్పోవడానికి వచ్చాం, మన సమయాన్ని ఖర్చు పెట్టడానికి వచ్చాం. హల్లెలూయా. మన జీవితాన్ని కోల్పోవడానికి వచ్చాం. దేనా మన మహిమ కలుగును గాక. అవసరమైతే ఆయన చిత్తం అయితే పగడాల ప్రవీణ్ గారు లాగా మన ప్రాణాన్ని కోల్పోవడానికి మనం ఆయన సేవకు వచ్చాం. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. రంపాలతో కోయబడుతున్న దేహం ఒలిచేస్తున్నా ఎందుకు దేవుని కొరకు వారు జీవించారంటే దే నో ద రీజన్ ఆఫ్ దేర్ లైఫ్. వారి జీవితం యొక్క రీజన్ ఏంటో వాళ్ళకి తెలుసు. అందుకే యాతన పెట్టబడుటకు,
చంపేయడానికి కాదండి, చంపేయడం చాలా ఈజీ. ఒక్కసారి ఒక పాయింట్ బ్లాక్లో కనపెట్టి ఒక 2 రౌండ్లు కాలిస్తే కాసేపు చచ్చిపోతాం. కానీ యాతన పెట్టమంటే అలా కాదండి. గోరులు లాగేసి, నాలి కోసేసి, కళ్ళల్లో ఓచలు పొడి చేసి, చెవుల్లో అదేదో వేసేసి, భయంకరంగా కొట్టి, మోకాళ్ళ వరకు కాళ్ళని నరికేసి, ఆ రక్తంలో వదిలేసి, చిత్రహింసలు పెట్టి, ఆ రోజులు భయంకరంగా ఉండేవి ప్రభు నమ్ముకున్న వారికి. యాతన పెట్టబడుటకు వాళ్ళెవరో వచ్చి వీళ్ళు తీసుకొని వెళ్ళదట, తమ్మును తామే అప్పగించుకున్నారు అని రాయబడింది. యు నో వై? బికాస్ దే నో ద రీజన్ ఆఫ్ దేర్ లైఫ్. వారు ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారు. లాస్ట్ టైం చెప్పాను కదా, హల్లెలూయా. యవనస్తుని తీసుకొచ్చారు, తారు డబ్బాలు వేసి చంపేయాలనుకున్నారు, చెప్పాను గుర్తుందా? ప్రైజ్ ది లార్డ్. ముందు పాదాల వరకు, తర మోకాళ్ళ వరకు నిర్ణయించారు చంపేద్దామని. నెక్స్ట్ డే ఆ అబ్బాయిని ఒక జైలు లాంటి ప్లేస్లో పెట్టారు. దానికి ఒక సెక్యూరిటీ గార్డ్. వాడు అడుగుతున్నాడు, రేపొద్దున్న నిన్ను భయంకరంగా చంపబోతున్నారు రా, నీకు తెలుసా? అంత హ్యాపీగా ఉన్నా లోపల? హ్యాపీగానే ఉన్నాను సార్, నాకు తెలుసు. కాసేపు పోయిన తర్వాత మళ్ళీ పిలిచాడంట, రే చెప్పకుండా ఉండలేకపోతున్నాను, నీకు అసలు విషయం తెలుసా? తారుని బాగా మరిగించి ముందు నీ పాదాలు అందులో ముంచుతారు, కాసేపు ఉంచిన తర్వాత మోకాళ్ళ వరకు, కాసేపు ఉంచిన తర్వాత నీ మొల వరకు, లేకపోతే నీ మొల వరకు, అప్పటికి ఇంకా నువ్వు బతుకుంటే అప్పుడు ఇంకా కొద్ది లోపల తీసుకెళ్తారు, నరక యాతన పెడతారా, భయం లేదా? ఆ 19 సంవత్సరాలు యవనస్తుడు అన్నాడు, సార్ రేపు నేను ఎందుకు చచ్చిపోతున్నానో నాకు తెలుసు, మీరు ఎందుకు బతుకుతున్నారో మీకు తెలుసా అని అడిగాడట. నేను ఎందుకు చనిపోతున్నానో, ఎవరి కోసం చనిపోతున్నానో నాకు తెలుసు, మీరు ఎందుకు బ్రతుకుతున్నారో మీకు తెలుసా అని అడిగాడు. హల్లెలూయా. ఇప్పుడు అదే ప్రశ్న మనకు ఎదురైతే, ఎందుకు బ్రతుకుతున్నామంటే టక్కుమని యథార్థమైన హార్ట్ఫుల్గా ఒక రీజన్ చెప్పగలమా? మీలో ఎంతమంది రొమ్ము విరుచుకొని దేవుని మహిమ కొరకు బ్రతుకుతున్నాను, దేవుని మహిమ కొరకే జీవిస్తున్నానని చెప్పగలిగిన వారు ఉన్నారు? నాకు తెలుసు, నాతో సహా ఇక్కడ ఉన్న వారు ఎవరికి కూడా చేయెత్తే ధైర్యం లేదు. ఆమేన్. కానీ ఒక్క ప్రశ్న అడుగుతాను, చెయ్యెత్తే ధైర్యం లేదేమో కానీ ఎత్తాలన్న ఆశ నీకుంటే, ఆమేన్, హల్లెలూయా, ఆయన మహిమ కొరకు బ్రతకాలన్న ఆశ నీకుంటే, నీ ఆశను ఒకరోజు దేవుడు కలుసుకుంటాడు. ఒకరోజు నీ ఆశను దేవుడు హానర్ చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి లైఫ్లోకి ఆయనే పరిస్థితిని అనుకూలింపచేసి, ఆమేన్, హల్లెలూయా, అడ్డుగా ఉన్న మనుషులను, అడ్డుగా ఉన్న బంధాలని, అడ్డుగా ఉన్న ఆశల్ని అన్నిటిని కూడా ఆయనే తీసివేసి మరి ఆయన మహిమ కొరకు నువ్వు బ్రతికేలాగా ఆయనే నీ జీవితాన్ని ముందుకు నడిపిస్తాడు. ఆయనే పరిస్థితుల్ని కల్పిస్తాడు. బట్ డూ యూ హ్యావ్ ద డిజైర్? ద క్వశ్చన్ ఏంటంటే, అసలు నీకు ఆ డిజైర్ ఉందా? ఆ డిజైర్ ఉందా? తెల్లారులెగిస్తే మన ఆలోచన అంత డ్యూటీ కదా, మన వ్యాపారం కదా, మన ఉద్యోగం కదా, మన పనులు కదా, మన అవసరాలు, మన ఆస్తులు, మన అంతస్తులు కదా. డూ యూ హ్యావ్ ద డిజైర్? అసలు ఆశ ఉందా మనకి ఆయన మహిమ కొరకు బ్రతకాలని? సో ఎందుకు కొరకు ఆయన మనల్ని తన కోసం నిర్ణయించుకున్నాడో ఆ ఒరిజినల్ ఆలోచనలోంచి పక్కకు వచ్చేసి మన ఇష్టానికి బతుకుతున్నాం. మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నాం, మనం ఇష్టం వచ్చినట్టు లైఫ్ని గడుపుతున్నాం. ఇప్పుడు అడుగుతాను ప్రశ్న, సమాధానం చెప్పండి బ్రదర్. హల్లెలూయా. మహిమ నీకైనా పాడడానికి మన అర్హులమేనా? నేను ఇలా అడిగాను కాబట్టి ఇలా అంటున్నారా, లేకపోతే అర్థమయ్యే సమాధానం చెప్పారా? మహిమా నీకే మహిమా, యేసునాదా నీకే మహిమా. రాక పాడట్లేదా? కావాలని పాడట్లేదా? హల్లెలూయా. కాన్సన్ట్రేషన్గా దైవజనుడి వైపు చూస్తూ వాక్యం వెళ్ళారా? మీలో కొంతమందిని అడుగుతున్నాను, అందరినీ కాదండి. కాసేపు అలా కాన్సన్ట్రేషన్గా దైవజనుడి వైపు వాక్యం చూస్తూ వినలేరా? దిక్కులు చూడాలి అవసరమా? అందరినీ అనలేదు ఈ మాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో కాబట్టి దేర్ ఆర్ 10 డైమెన్షన్, లేకపోతే 10 రకాల విధానాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి దేవునిని మహిమపరిచే విధానంలో. సో దేవా మహిమ నీకే అంటే, మహిమని నువ్వు పాడిన పాట కాదు మహిమ అంటే. హల్లెలూయా. సో మళ్ళీ వెనక్కి వెళ్ళాను, అంత టైం లేదు, ఇంకో 10 minutesలో ముగిస్తాను. హల్లెలూయా. మహిమ అంటే మహిమ నీకు కలుగును గాక నువ్వు పాడిన పాట కాదు. మహిమ నీకే మహిమ, ఇది పాట. ఇది దిస్ ఈజ్ నాట్ ఏ దిస్ ఈజ్ నాట్ గ్లోరీ. ఇది కాదు మహిమ.
అంటే పాటలు పాడొద్దు అంటున్నారా? హల్లెలూయా. అది కూడా ఒక భాగమే, చూపిస్తాను, లేఖనాన్ని చూపిస్తాను నేను మీకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ దేవుడు కోరుకుంటున్న విధానములో దేవునికి మనము మహిమను ఆరోపిద్దాం. అదే మన లైఫ్ యొక్క రీజన్ అన్న సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. ద ఫస్ట్ వే ఆఫ్ గ్లోరిఫై గాడ్, దేవునిని ఆరాధించే దానిలో మొట్టమొదటి విధానం ఏమిటో మీకు లేఖనంలో చూపిస్తాను. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 23వ చరణాన్ని మనం చదువుదాం. Psalm 50th Psalm 23rd Psalm 50వ కీర్తన. లేకపోతే మనకి అలవాటైన భాష చెప్పాలంటే కీర్తన గ్రంథం 50వ అధ్యాయము. కీర్తనలు అట్లా అనము, అందుకని 23వ వచనంలో ఏముందంటే చదువుతారు ఎవరిని తీసిన వాళ్ళు? వెరీ గుడ్. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరుచుకొనెను. హల్లెలూయా. ఇంకోలాగా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే వాడు తన కోసము మార్గము సిద్ధపరుచుకొనెను. హల్లెలూయా. అమ్మ అందరు చెప్తారమ్మా? హల్లెలూయా. సో దేవునిని ఆరాధించే పనిలో మొట్టమొదటి విధానం ఏంటో తెలుసా? స్తుతి యాగము చేయువాడు దేవునిని మహిమపరుచుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఒకసారి నా వైపు చూడండి, త్వరగా చెప్తాను, ఒక 2 పాయింట్లు చెప్పి ముగించేస్తాను. పర్సనల్ లైఫ్లో, చర్చి ప్రేయర్లో, ఆమేన్, ఆరాధనలో కానీ మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, నా వైపు చూడండి, ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే స్తుతి యాగం చేయాలి. ఆమేన్. ఇశ్రాయేలుల స్తుతుల మీద దేవుడు ఆసీనుడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది విన్నారు అని చెప్పట్లేదు నేను. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేన్. మనకి ఆ పదం అలవాటు అయిపోయి మాట్లాడేటప్పుడు, పాడేటప్పుడు ఆ పదాన్ని చాలా ఈజీగా మనం పలికేస్తున్నాము. కానీ ఎంతమందికి అర్థమవుతుంది నీ స్తుతులు దేవునికి ఒక సింహాసనాన్ని ఏర్పాటు చేస్తాయని, ఆయన ఆసీనుడవుతాడని? ఆమేన్. కుర్చీలో కూర్చోడానికి, సింహాసనం మీద కూర్చోడానికి తేడా ఏంటో తెలుసా? అంత లోతుకి నేను వెళ్తే కష్టం. హల్లెలూయా. కుర్చీలో కూర్చోవడం అంటే రిలాక్స్ అవ్వడం, సింహాసనం మీద కూర్చోవడం అంటే అధికారాన్ని చలాయించడం, ఆధిపత్యాన్ని చలాయించడం. హల్లెలూయా. దేనినైనా చేయుటకు కావలసిన అధికారాన్ని కలిగి ఉండడం. నాన్న మీకు అర్థం అవ్వలేదు, నా ఒళ్ళు జలదరిస్తుంది. నీ స్తుతులు ఆయనకి సింహాసనాన్ని ఏర్పాటు చేస్తాయి, కుర్చీని కాదు సింహాసనాన్ని ఏర్పాటు చేస్తాయి. ఆయన రాజుగా కూర్చున్నప్పుడు నీ జీవితం మీద ఆయన సార్వభౌమ అధికారం ఏం చేస్తుందంటే నీకు ఆ ప్రతికూలంగా ఉన్న వాటన్నిటిని తొలగించి వేస్తుంది, నీకు అనుకూలంగా ఉన్న వాటిని దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన రాజు అవుతాడు కాబట్టి. ఆయన ఈ మధ్య ప్రవీణ్ పగడాలన్న మెసేజ్లు వింటుంటే ఎక్కువ ఒక మాట నాకు వినబడుతుంది. అదేంటి తెలుసా? నీ రాజు ఆయన, నీ తండ్రి ఆయన. ఆయన ఆయన పలికితేనే బాగుంది ఆ మాట, ఎందుకో కానీ. హల్లెలూయా. అంటే నాకు ఆయన ఆ పరిస్థితిని బట్టి అట్లా అనిపించింది అంటారు, ఏమో నాకు తెలియదు. కానీ ఆయన పలికితే ఆ మాట చాలా బాగుంది. నీ రాజు ఆయన. హల్లెలూయా. కుర్చీ మీద కూర్చోవడం రిలాక్స్, సింహాసనం మీద కూర్చోవడం రిలాక్స్గా కూర్చోవడం కాదండి. అది తనకున్న అధికారం అంతటిని కూడా ఆయన ఉపయోగించే దాన్ని సింహాసనం అంటారు. నీ స్తుతుల మూలముగా నీవు ఆయనకి సింహాసనాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆయన సింహాసనం మీద ఆసీనుడై, హల్లెలూయా హల్లెలూయా, నీ విషయంలో, నీ పిల్లల విషయంలో ఆయన తన సార్వభౌమ అధికారాన్ని వినియోగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కొన్నిటిని ఆజ్ఞాపిస్తాడు బయటికి వెళ్ళిపోమని, కొన్నిటిని ఆజ్ఞాపిస్తాడు లోపలికి రమ్మని. ఆశీర్వాదకరమైనవి అనుమతించబడతాయి, శపితమైనవన్నీ బయటికి పారిపోతాయి. బిగ్ ఈజ్ ద కింగ్. ఆయన నీ రాజు. ఆయన హల్లెలూయా. రాజు కుర్చీ వేయకూడదండి, రాజుకి సింహాసనమే వేయాలి. నమ్మిన వారు దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. రాజు కుర్చీ వేయకూడదండి, రాజుకి సింహాసనమే వేయాలి. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రాజు ఇంట్లో కూర్చుంటే అది కుర్చీ అవుద్దేమో, రాజు అధికారపు పీఠం మీద కూర్చున్నప్పుడు అది సింహాసనం అవుతుంది.
అక్కడ ఆయన పవర్స్ వేరేగా ఉంటాయి, ఆయన శక్తి వేరేగా ఉంటుంది, ఆయన టీవీ వేరేగా ఉంటుంది, ఆయన అధికారం వేరేగా ఉంటుంది. ఆమేన్. సో స్తుతియాగము చేయువాడు దేవునిని మహిమపరచుచున్నాడు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కొరకు దేవుని చేత సృష్టింపబడిన వారులారా, దేవుని మహిమ కొరకు దేవుని చేత ఏర్పరచుకొనబడిన వారులారా, ఆయన తన చిత్తానుసారమైన దయా సంకల్పమును చొప్పున ముందుగా ఆయన కోసం నిర్ణయించుకొనబడిన వారులారా, మీ జీవితం ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచే విధానం ఏమిటంటే ప్రైజింగ్ గాడ్, ప్రైజింగ్ గాడ్. ఆరాధించడం, స్తుతించడం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రెండు దేవుని నామాన్ని మహిమపరిచేవే. ఆమేన్, హల్లెలూయా. సో మీ పర్సనల్ ప్రేయర్లో ప్రేయర్ స్టార్ట్ చేయగానే ప్రభు నాకు అది కావాలి ఇది కావాలని అడగండి. ఆమేన్, హల్లెలూయా. మన మీటింగ్స్ కోసం నేను పర్మిషన్ కోసం లెటర్ రాశాను. హల్లెలూయా. ఆర్ఐ గారు దైవజనులు సాల్మన్ రాజు గారు చెప్పారు దాన్ని ఎలా రాయాలని. అది ఇంకా అవ్వలేదు, పని అవ్వలేదు, ఇంకా అది అవ్వాల్సి ఉంది. దానికోసం కూడా ప్రార్థన చేయండి, పర్మిషన్ కోసం. హల్లెలూయా. స్టార్టింగ్ నేను ఏం రాయాల్సి వచ్చిందంటే, మాకు పర్మిషన్ కావాలి, ఎత్తవా సత్తవా అని రాయడానికి అవకాశం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. యువర్ రెస్పెక్టెడ్ సర్. ఏంటది? హల్లెలూయా. యువర్ రెస్పెక్టెడ్ సర్, యువర్ ఆనర్ రెస్పెక్టెడ్ సర్, హోమ్ ఆఫీసర్. హల్లెలూయా. సో ముందేముంది? మాట్లాడట్లేదు మీరు. హల్లెలూయా. ఆయన ఎవరో, ఆయన ప్లేస్ ఏంటో, ఆయన గౌరవాన్ని ఏంటో లెటర్ రాయాల్సి వచ్చినప్పుడు అది రాయాల్సి వచ్చింది. ఒక మనిషికి మన పిటిషన్ తెలియచేసినప్పుడు ఆయన ఎవరో, ఆయన ఆఫీస్ ఏంటో, ఆయన అధికారం ఏంటో ఆయనని గౌరవిస్తూ రాసినప్పుడు, పరలోకమందున్న దేవునికి ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఎవరో, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏమి చేయగలడో, హల్లెలూయా, దాన్ని బట్టి ఆయన గౌరవించాలి కదా, ఆయన స్తుతించాలి కదా, ఆయన మహిమపరచాలి కదా. ఆయన ఏమి చేశాడో, ఆయన ఏమి చేయగలడో, ఆయన అధికారం ఎంతదో, ఆయన ఔన్నత్యం ఏమిటో, ఆయన బాహుబలం ఎంతో, ఆయన గొప్పతనం ఎంతో, ఆయన సార్వభౌమ అధికారం ఎంత గొప్పదో రాయాలి కదా, ఆరాధించాలి కదా, స్తుతించాలి కదా. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అది మంచి అలవాటు. చాలా చెప్పాలి, ఇక్కడ టైం అయింది, ముగిస్తాను. అది మంచి అలవాటు. దేని మన మహిమ కలుగును గాక. సో స్తుతి యాగం. యాగం అంటే స్తోత్రం నాయనా, వందనాలు ప్రభువా, నాయనా వందనాలు, వందనాలు బాబు, వందనాలు నాయనా. యాగం అంటే అది కాదు. హల్లెలూయా. ఒకవేళ భారతదేశంలో యాగం అంటే కూడా దానికి ఒక పద్ధతి, దానికి ఒక కట్టడ చిన్నది ఏదో కన్స్ట్రక్షన్లో చేస్తారు. ఇలాగా దాంట్లో నిప్పులు వేసి, అది చేసి, కొన్ని రకాలైన పదార్థాలు వేసి చుట్టూ కూర్చొని, హల్లెలూయా, పండితులంతా చేసి వాళ్ళే మంత్రాలు తంత్రాలు చదువుతుంటూ ఆ హోమాన్ని లేదా దానికి అలా అర్పిస్తూ రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. తెలుసు కదా. ఏటో సీరియస్గా ఉన్నారు ఎందుకో. హల్లెలూయా. పోనీ నా మీద కోపం ఉంటూ ఉంచుకోండి, వాక్యం మీద ఉంచుకోకండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యాన్ని మాత్రం శ్రద్ధగా విందాం. హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. స్తుతి యాగం చేయవాడు దేవునిని మహిమపరుచుతున్నాడు. ఎక్కడ దేవుని మహిమ ఉంటుందో అక్కడ దేవుని కార్యాలు ఉంటాయి. ఎక్కడ దేవుని మహిమ ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. స్ట్రైట్గా చెప్తాను, ఎక్కడ దేవుని మహిమ ఉంటుందో అక్కడ దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆదివారం ఆరాధనకు కొద్ది ముందుగా రండి, చేతులు ఎత్తుదాము, కొంత సమయం దేవునికి స్తుతి యాగం చేద్దాం. హల్లెలూయా. ఒకవేళ నేను దేవుని పరిశుద్ధుడు అని అనౌన్స్ చేశాను అనుకోండి, కాసేపటి వరకు పరిశుద్ధుడు 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 మహోన్నతుడు అనుకో, మహోన్నతుడు 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 సర్వాధికారి శ్రీమంతుడు సర్వోన్నతుడు. ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. పర్సనల్ ప్రేయర్లో, ఫ్యామిలీ ప్రేయర్లో కూడా డైరెక్ట్గా ఏం కావాలో అడిగేకండి దేవుణ్ణి. కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయమునకు మీ తలంపులకు కావలి ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా.
ఆమెన్. ఓ దైవజనుడు అంటాడు, నీ ప్రేయర్ 10% ఉండాలి, నీ ప్రైజ్ 90% ఉండాలంటాడు. ఓ అర్థం కాలేదండి? కృపమ్మ గారు ఏం స్పందించలేదు, అర్థం అవ్వలేదా? ఆమెన్. మీ ప్రార్థనలో స్తుతియాగం 90% ఉండాలి, నువ్వు అడిగేది మాత్రం 10% ఉండాలి. అంటే ఇంకోలా ఉంది, దేవుడికి ఇచ్చేది 90, దేవుడు నువ్వు అడిగేది 10. అది నీ భ్రమ. నువ్వు దేవుని అడిగేది 10, కానీ ఆయన ఇచ్చేటప్పుడు మాత్రం ధారాళముగా ఇస్తాడు. హల్లెలూయా. కుదించి హల్లెలూయా దిగజారునట్లుగా ఆయన అనుగ్రహించే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన నీకు సమృద్ధిగా ఇస్తాడు, అది వేరే సంగతి. హల్లెలూయా. ఆమేన్. అడుగుడు ఇవ్వబడినట్టుగా అడుగుదాం, కానీ దానికి ముందు దేవునికి అర్పించాల్సింది మన దేవునికి అర్పిద్దాం. స్తుతి యాగం, ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. స్తుతి యాగము చేయవాడు దేవునిని మహిమపరుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, అక్కడ ఇంకో మాట ఉంది. హల్లెలూయా. దేవుని రక్షణ వానికి హల్లెలూయా కనపరుచున్నట్లు వాడు, నేను ఎలా అని చెప్తాను మీకు, అది వాడు తన కోసం మార్గమును సిద్ధపరచుకుంటాడు. ఎంతమందికి ఆనందంగా అనిపిస్తుందో లేదో నాకు తెలియదు. ఒకటి, దేవుని నామాన్ని మహిమపరుస్తాడు. రెండోది ఏం చేస్తాడంటే దేవుని రక్షణ, హల్లెలూయా, దేవుని విమోచన, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అదే సార్, ఈ మధ్య రికార్డింగ్లో నీ పేరు ఉంటుంది, బాగోట్లేదు అలాగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రక్షణ అంటే మీలో చాలామంది తప్పుడు అభిప్రాయంలో ఒకటి ఉన్నారండి. అదేంటో చెప్పనా? రక్షణ అంటే బాప్తిసం అనుకుంటున్నారు మీరు. కాదు, బాప్తిసం వేరు, రక్షణ వేరు. అమ్మా బాప్తిసం తీసుకున్నావని అడగడానికి మనోడు ఎట్లా తీరైనారంటే, రక్షణ తీసుకున్నావా చెప్పు, ఎక్కడ దొరుకుద్దు? హల్లెలూయా. మనకు అలవాటు అయి పదాన్ని వాడుతున్నాం. కాదండి, 2 కాదు, ఇప్పుడు చెప్పలేను, తర్వాత చెప్తాను. దేవుని నామమున మహిమ కలుగును గాక. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2 వేరు. సరే, ఇప్పుడు ఆ లోతులోకి వెళ్ళను, కానీ మీరు అందుకని ఆ ఆలోచనలో ఆ అలవాట్లు ఉండిపోయాం కాబట్టి దేవుడు తన రక్షణ చూపించినట్లు తనకు మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటాడంటే ఆహా అన్నట్టు నిర్లక్ష్యంగా ఉన్నారు. కాదండి, హల్లెలూయా. ఆయన రక్షించినట్లుగా, అనగా ఆయన తన రక్షణ కార్యాన్ని నీలో జరిగించినట్లుగా నీవే మార్గాన్ని సిద్ధపరచుకుంటావు. ఆయన దిగి వస్తాడు. ఈ మాట వినండి, ముగించుకుందాం. ఆయన దిగి వస్తాడు నీ దగ్గరికి. హల్లెలూయా. ప్రతి ప్రతికూలత నుంచి రక్షిస్తాడు ఆయన, చీకటి నుంచి రక్షిస్తాడు ఆయన, చెడుపు నుంచి రక్షిస్తాడు ఆయన, చెల్లంగు నుంచి రక్షిస్తాడు ఆయన, అంధకార శక్తి నుంచి రక్షిస్తాడు ఆయన, నీ బలహీనత నుంచి రక్షిస్తాడు ఆయన. హల్లెలూయా. ఆయనే రక్షకుడై సమస్త విధములైన భయముల నుండి, కలవరం నుండి, ఆపదల నుండి ఆయన నిన్ను విడిపించి సురక్షితమైన తన దయగల రెక్కల నీడలో ఆయన నిన్ను భద్రపరుస్తాడు. అలాగూ ఆయన చేయడానికంట నీవే ఒక మార్గాన్ని సిద్ధపరచుకుంటావు. హల్లెలూయా. అంటే నీవు రక్షించుకుంటావని కాదు, అక్కడ దేవుడు తన రక్షణను నీ ఎడల కనపరుచినట్లు నీ కొరకు నీవే ఒక మార్గాన్ని సిద్ధపరచుకుంటావు. ఆమేన్. ఆ మార్గములో దేవుని రక్షణ నీ వద్దకు వస్తుంది. ఆమేన్. సో మహిమ ఆయనకి ఇవ్వు, రక్షణ నీ దగ్గరికి వస్తుంది. హల్లెలూయా. బాప్తిసం ఆ రక్షణ గురించి మాట్లాడట్లేదు. ఆమేన్, హల్లెలూయా. అనేకమైన బలహీనతల నుంచి రక్షణ నీకు వస్తుంది, వ్యాధుల నుండి రక్షణ నీకు వస్తుంది. హల్లెలూయా. అంధకార శక్తుల నుంచి రక్షణ నీకు వస్తుంది, ప్రతికూలత నుంచి రక్షణ నీకు వస్తుంది, ఆర్థిక ఇబ్బందుల నుంచి రక్షణ నీకు వస్తుంది. దేవుని మహిమ కలుగును గాక. సో ద ఫస్ట్ వే ఆఫ్ గ్లోరిఫైయింగ్ గాడ్, దేవునిని మహిమపరిచే మొట్టమొదటి విధానం ఏమిటి అంటే ఆయనకు స్తుతి యాగము చేయడం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా విచారంతోనే ఈ పాయింట్తో ఈరోజు ముగిస్తాను నేను. ఇంకా 9 పాయింట్స్ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ వారం ఇంత అర్ధాంతరంగా ముగించడానికి కారణం ఏమిటి అంటే, ఒకటి నేను అనౌన్స్మెంట్ చేయాల్సి ఉంది చాలా. రెండోది ఏంటంటే, తొందరగా వచ్చామన్నా లేటుగా వచ్చామన్న బాధ కన్నా లేట్ అయిపోతుందన్న బాధ ఎక్కువగా కనబడడం వల్ల తప్పట్లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 9 విధానాలు నేను మీకు చూపిస్తాను. ప్రైజ్ ది లార్డ్. అందులో ఆల్రెడీ 3 మీకు పరిచయం అయిపోయినట్లే. మొట్టమొదటిది ఏంటి? ఇప్పుడు మనం మాట్లాడుకుంది, స్తుతి యాగము చేయువాడు దేవునిని మహిమపరుస్తున్నాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక.
హల్లెలూయా. కొంచెం గట్టి చేద్దామా. హల్లెలూయా. రెండోది ఆల్రెడీ కొంచెం పరిచయం చేసుకున్నాం, జ్ఞాపకానికి ఉందా? చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచితిని. యేసయ్య మహిమ 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 అని పాడలేదంట, ఆయన మహిమపరిచాడంట. ఎలా బ్రదర్? ఎలా బ్రదర్? ఎలాగండి? చేయుటకు ఆయన అప్పగించిన పనిని సంపూర్ణముగా నెరవేర్చే క్రమములో మరణము పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడు. శ్రమ పడ్డాడయ్యా, నిందలు భరించాడు, అవమానాలు భరించాడు. పాపమెరుగని ఆయన మన కోసం పాపముగా చేయబడ్డాడు, ఉమ్మి వేయించుకున్నాడు. 650 మంది పాచినోరుతో ఆయన ముఖం మీద ఊసారు. వాటన్నిటిని భరించి తొదకంటున్నాడు, చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచితిని. ఆమేన్. ఇది పోయిన వారు జ్ఞాపకం చేసుకున్నాం, అందుకే జస్ట్ జ్ఞాపకం చేశాను. మూడోది కూడా జ్ఞాపకం చేసుకున్నాం, గుర్తుంది ఏమన్నా? వివరించుకోలేదు కానీ జ్ఞాపకం చేసుకున్నాం. హల్లెలూయా. మనల్ని మనం తగ్గించుకున్నట్టు ద్వారా ఆయనను మనం హెచ్చిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. ఇది వచ్చేవారు మాట్లాడుకుందాం, మిగతా అన్ని విషయాలు కూడా మాట్లాడుకుందాం. సో ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటండి? స్తుతియాగము చేయడం. అంటే టోటల్గా చెప్పాలంటే 2 మాటలు ఈరోజు ప్రత్యేకంగా నేర్చుకుంది. ఒకటి ఏంటంటే మనం ఆయన మహిమ కొరకు సృష్టింపబడ్డాం, ఆయన మహిమ కొరకు ఏర్పాటు చేయబడ్డాం. హల్లెలూయా. హల్లెలూయా. అంతే తప్ప నిలబడిపోయి కూర్చొని పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, ఇంకొక ట్రాన్స్లేషన్లోకి వెళ్తే నీ నామము మహిమపరచబడునుగాక. ఎట్లా మహిమపరిచేదంటే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. హల్లెలూయా. రైట్, ఓకేనా? ముగించుకుందాం. సో మొట్టమొదటిది ఏమిటి అనగా ఆయనకు, దేవునికి స్తుతి యాగం. యాగం గుర్తుపెట్టుకోండి, స్తుతి కాదు, స్తుతి యాగం. ఆమేన్. హల్లెలూయా. కంటిన్యూస్గా ఆయన పేర్లు, ఆయన గొప్పతనం, ఆయన ఔన్నత్యం, ఇలా మీకు విడిగా చెప్పాలంటే ఇలా చెప్తాను. మొట్టమొదటిగా ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఆయన ఏమై ఉన్నాడో ఆ గొప్పతనమును బట్టి. హల్లెలూయా. నా వైపు వింటున్నారు? అర్థమవుతుందండి? 1 minute. హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నాడు? ఆయన సర్వశక్తుడై ఉన్నాడు, ఆయన సజీవుడై ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్భుతకరుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపత్యకు దేవుడు, ఎల్ షదాయ్, ఎదోనాయ్, ఎల్ రోయి, యెహోవా షమ్మా, యెహోవా నిషి. ఆయన పేర్లన్నీ, ఆయన క్యారెక్టర్, ఆయన ఏమై ఉన్నాడో అందును బట్టి ఆయన నామానికి చెందవలసిన ప్రభావ మహిమలు ఆయనకు ఆరోపించడం. ఇది మొట్టమొదటి విధానం. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. రెండవది ఆయన ఏమి చేశారో. హల్లెలూయా. ఆయన ఏం చేశారో అనగా సృష్టిని కానీ, మనల్ని ఎన్నుకున్న దాన్ని, మనల్ని తన కొరకు నిర్ణయించుకోవడం, సిలువ త్యాగం, ప్రాణత్యాగం, నిందని, అవమానాన్ని భరించి. హల్లెలూయా. హల్లెలూయా. మన కోసం బలైనప్పుడేమో దేవుని గొర్రెపిల్ల అయిపోయాడు, ఇప్పుడు మన కోసం తిరిగి లేచినప్పుడు ఆయనే ప్రధాన యాజకుడు అయిపోయాడు. ఆమేన్. గొర్రెపిల్ల వేరు, యాజకుడు వేరు. మన కోసం చనిపోయినప్పుడు ఆయన గొర్రెపిల్ల అయ్యాడు, మన కోసం తిరిగి లేచినప్పుడు ఆయనే ప్రధాన యాజకుడు అయిపోయాడు. హల్లెలూయా. మన పాపాన్ని పరిహరించడానికి దేవుని గొర్రెపిల్లగా రక్తము కార్చాడు. మన బలహీనతల పక్షమై దేవుని ఉగ్రత మన మీద రాకుండా ఉండుట కొరకు మన కొరకు తండ్రి కుడిపార్శ్వాన ఆయన ఒక అడ్వకేట్గా ఉండి మన కొరకు ప్రధాన యాజకునిగా దివారాత్రులు మన పక్షాన ఆయన నిలబడి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి చేసే స్తుత్యాగం, ఆయన ఏం చేశాడో దాన్ని బట్టి చేసే స్తుత్యాగం. ఆయన మనకి పర్సనల్గా ఏమై ఉన్నాడో ఎంతమందికి అర్థమైంది లేదు నాకు తెలియదు సార్. హల్లెలూయా. సర్వలోక మానవాళి కొరకు ఆయన ఏం చేస్తాడు కదా, పర్సనల్గా ఆయన నీకేం చేశాడో. ఆమేన్. హల్లెలూయా.
నీవేం అనుభవించావో దాన్ని బట్టి దేవునికి తెలియచేయవలసింది. హల్లెలూయా. ఆమేన్. గట్టిగా. నాకు అది భలే ఇష్టం. నీ కృప చేత నన్ను కాపాడినందుకు వేలాది వందనాలయ్యా, నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా, నీ జాలి నాపై కనపరచినందు వేలాది వందనాలయ్యా, నీ ప్రేమ నాపై కురిపించినందు కోట్లాది స్తోత్రాలయ్యా, జీవ గ్రంథములో నా పేరుంచినందు వేలాది వందనాలయ్యా, పరలోక రాజ్యంలో చోటిచ్చినందు కోట్లాది స్తోత్రాలయ్యా, నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా, నీ సాక్షిగా ఇలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా, వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా, వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఆమేన్. అంతేనా? చిరకాలము నాతో ఉంటావని, క్షణమైన వీడి పోలేవని, నీలో నన్ను చేర్చుకున్నావని, తండ్రితో ఏకమై ఉన్నావని, ఆనందగానమునే పాడనా, ఆనందగానము నే పాడనా, ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధము, ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధము, సృజనాత్మకమైన నీ కృప చాలు, నే బ్రతికున్నది నీ కోసమే, సృజనాత్మకమైన నీ కృప చాలు, నే బ్రతికున్నది నీ కోసమే, నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధనా, నా స్నేహము సంక్షేమము నీవే నాయతుడా. హల్లెలూయా. ఆమేన్. ఓ టైం అయింది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నాలిక, భాష, భావం, ఊపిరి, ఆయుష్ ఉన్నంత వరకు దినమెల్లా ఆయన నామ ప్రభావ వర్ణన మహిమ చేత మన నోరు నింపబడుట ద్వారా ఆయన సింహాసనాసీనుడై అత్యధికమైన మహిమను నొంది నిన్ను ఆశీర్వదించినట్లు. ప్రైజ్ హిమ్. ఆమేన్. హల్లెలూయా. ఒక మాట చెప్తాను ఫైనల్గా. స్తుతించడాన్ని మనం అలవాటుగా చేసుకుందాం. స్తుతించడాన్ని మనం వ్యసనంగా మార్చేసుకుందాం. స్తుతించడాన్ని మనం అభ్యాసం చేద్దాం. ఎడిట్ అయిపోదాం. మందు కొట్టేవాడు మందు కొట్టకుండా ఉండలేని అంతకంటే ఎక్కువగా, దమ్ము కొట్టేవాడు దమ్ము కొట్టకుండా ఉండలేనంత దాన్ని చిచ్చే అదేం పోలిక పాస్ గారు అంటే ఏం చేయను అర్థం అవ్వడం కోసం. హల్లెలూయా. అది లేకుండా ఉంటాడు, శివరంగా వచ్చేది దాడికి. అది లేకుండా ఉన్నాడు, పని చేయదు మనిషి, బాడీ పని చేయదు, ఎందనం అన్నట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఎడిట్ అయిపోదాం ఆయన ఆరాధించడానికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెరీ గుడ్. ఫోన్ అలవాటు అయినాడు. ఫోన్ లేకపోతే అడు ఊపిరాడదాడికి.
స్తుతించడానికి అలవాటుగా మార్చేసుకుందాం. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఏదో ఊరకనే అలవాటు ప్రకారం అలా పాటలు పాడుతూ ఇంట్లో కొంతమంది వంట చేసుకున్నప్పుడు అలా కాదండి. ఆమేన్. మీనింగ్ఫుల్గా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ఒక్కోసారి నువ్వు గిన్నెలు తోమే దగ్గరే నువ్వు మోకాళ్ళు వేయాలనిపిస్తే ఆ మసి చేతుల్నే పైకెత్తి ఆ చెమట బట్టలతోనే ఏం పర్వాలేదు, అక్కడే మోకాళ్ళు వేసి దేవుని ఆరాధించే, దేవుని స్తుతించేసాయి. ఆయన సన్నిధిని అనుభవిస్తావు, ఆయన ప్రసన్నతను అనుభవిస్తావు. ఏదో ఒక మాట నీ అంతరంగంలో తీసుకొచ్చి ఆయన నిన్ను బలపరుస్తూ ఉంటారు, నీతో మాట్లాడుతూ ఉంటారు. ఆమేన్. ప్రేమ వింటున్నావా? ఇలా చేయడం వల్ల ప్రైజ్ ది లార్డ్ అనుక్షణము నువ్వు దేవునితో కనెక్ట్ అయి ఉంటావు. దీని రిసీవర్ నేను ఆఫ్ చేస్తే ఇది పని చేయదు. ఎందుకంటే ఆ రిసీవర్తో ఇది కనెక్ట్ అయి ఉంది. నువ్వు ఎల్లప్పుడూ దేవునితో కనెక్ట్ అయి ఉండేలాగన ఎప్పుడు దేవుని స్తుతిస్తానే ఉండు, ఎప్పుడు దేవుని ఆరాధిస్తానే ఉండు, దేవుని గణపరుస్తూనే ఉండు. ఎరుకో గోడలు ఆటోమేటిక్గా కూలిపోతాయి, ఎరుకో గోడలు ఆటోమేటిక్గా కూలిపోతాయి. దేవుని కార్యం దిగి వస్తుంది, సంఖ్యలు తెగిపోతాయి, చెరసాలు ఓపెన్ అయిపోతుంది, దుర్మార్గులు మారిపోతారు. నీ కొడుకు దుర్మార్గుడా మారిపోతాడు, నీ భర్త దుర్మార్గుడా మారిపోతాడు. భయంకరమైన వ్యక్తులే మారిపోయారు ఆ రోజున పౌలు శీలలు పాటలు పాడుతున్నప్పుడు, స్తుతిస్తున్నప్పుడు. హల్లెలూయా. 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 ఆమేన్. నువ్వు ప్రార్థిస్తూ పాటలు పాడుతుండగా, నువ్వు స్తుతిస్తుండగా నీ ఇంట్లో ఉన్న చీకటి, నీ ఒంట్లో ఉన్న చీకటి, నీ ఒంట్లో ఉన్న అనారోగ్యం, నీ ఇంట్లో ఉన్నటువంటి సాతాను కట్టినటువంటి ఎరుకో గోడలు, ఆమేన్, నీ చుట్టూ ఉన్నవారు నీకు తెలియకుండానే నీతో ప్రేమగా ఉంటున్నవారు నీ మీద చెడుపు ప్రయత్నం చేస్తారేమో. అందుకే నీ ఇంట్లో ఏది నిలవట్లేదేమో, అందుకే ఏది మంచిగా జరగట్లేదేమో, ఏదో పరిస్థితి చోటు చేసుకుందేమో. హల్లెలూయా. హల్లెలూయా. ఫిల్ యువర్ హోమ్. ఆమేన్. ఫిల్ యువర్ హోమ్, మీ యొక్క ఇంటిని. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతులతో నింపేద్దాం, ఆరాధనతో నింపేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. Let your glory fill this house. Let your praises fill our mouth. Hallelujah. Hallelujah. Let your glory fill this house. Jesus, you alone are holy. You alone are worthy. You deserve the glory. You alone. నాకు ఆ మాట ఇష్టం. Let your glory fill this house. Let your praises fill our mouth. అంటే నీ మహిమతో నా ఇల్లు నింపేయ్యా, నీ స్తుతులతో నా నోరు నింపేయ్యా. నీవే మహిమకు అర్హుడవు, నీవే ఘనతకు పాత్రుడవు. హల్లెలూయా. నీవే ఆరాధనకు యోగ్యుడవు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, స్తుతులు ఉన్న చోటికి వాడు రాలేడు, ఆరాధన ఉన్న చోటికి వాడు రాలేడు. హల్లెలూయా. ఇంటిలో ఏదో ఉంది, ఏదో వస్తుందని భయపడుట కంటే స్తుతులతో ఆ ఇంటిని నింపేయడం ఎంత భాగ్యం. ప్రైజ్ హిస్ నేమ్. ఆయన నామాన్ని ప్రకటిద్దాం, ఆయన వాక్యాన్ని ప్రకటిద్దాం, ఆయన ఏమై ఉన్నాడో దానిని ప్రకటిద్దాం, ఆయన ఏం చేశాడో ప్రకటిద్దాం, ఆయన ఏం చేయగలడో ప్రకటిద్దాం, ఆయన నీకేమై ఉన్నాడో ప్రకటిద్దాం. ఆయన నామము ఓ ఘనమైన నామము, బలమైన నామము, అన్ని నామముల కంటే పై నామము, ఉన్నతమైన నామము, యెహోవా నామము, బలమైన దుర్గము. నీతిమంతుడు అని అందులోనికి ప్రవేశించి సురక్షితముగా ఉంటాడని రాయబడి ఉంది. హల్లెలూయా. ప్రైజ్ హిస్ హోలీ నేమ్, ప్రైజ్ హిస్ బ్లెస్డ్ నేమ్. హల్లెలూయా. ఫియర్ నాట్ మై డియర్. దేనికోసం భయపడొద్దు. ఆమేన్. నీ ఇల్లంతా స్తుతులతో నింపబడేలాగా నీ నోరుని స్తుతులతో నింపేసాయి, నీ హృదయాన్ని స్తుతులతో నింపేసాయి. స్తుతి యాగము చేయి. ఆమేన్.
హల్లెలూయా. లోకం చెప్తుందా అమ్మా శాంతి చేయాలని? చెయ్యి. విన్నారా నేనేం చెప్పాను? హల్లెలూయా. లోకం శాంతి చేయమంటుంది, మీ ఇంట్లో శాంతి జరగాలంటుంది. చెయ్యండి. నిలువు మోకాలేసి 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. షాలేము రాజైన యేసయ్యని ఆహ్వానిస్తూ, స్తుతిస్తూ, ఘనపరుస్తూ హల్లెలూయా. ఇంటిలో సమాధానాన్ని ప్రకటిస్తూ, ఇంటిలో శాంతిని ప్రకటిస్తూ హల్లెలూయా. మనకు తెలిసిన శాంతి పూజ ఒకటే, యేసయ్య గొప్పతనాన్ని కీర్తించడం, ప్రకటించడం. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. చెయ్యన్నారా శాంతి హోమం, ఎవడొద్దన్నాడు? కానీ వాళ్ళు చేసినట్టు కాదు. దేవుడు మనకిచ్చినట్టు శాంతి హోమాన్ని చేద్దాం, స్తుతి యాగాన్ని చేద్దాం, స్తుతులతో నింపేద్దాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. నువ్వు అలాగ స్తుతులతో నింపుట ద్వారా నువ్వేం చేస్తున్నావంటే యెహోవా రక్షణ నీకు కనబడినట్లు, యెహోవా రక్షణ నీకు దొరికినట్లు నీవే మార్గమును సిద్ధపరుచుకొనుచున్నావు అని వ్రాయబడింది. యు ఆర్ ప్రిపేరింగ్ ద వే టు ద సాల్వేషన్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్, salvation of God in your children's life, salvation of God in your home. You will be delivered from every captivity. Amen, hallelujah, hallelujah. నీ ఇంట్లో నీ ఒంట్లో ఆయన సింహాసనాసీనుడు అవుతాడు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోనండి. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదా. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదం. ఆరాధన గట్టిగా అందరూ కలిసి స్వరమెత్తి ఆరాధన. ఏమని వస్తున్నారా? పాడతారా? ఆరాధన, ఆరాధన నా ప్రియుడే క్రీస్తుకే ఆరాధన. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, నీ స్నేహం. నీవే నా ప్రాణం, నీవే నా సర్వము, నీవే నా యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే. చేతులు పైకెత్తి మనసారా యేసయ్యా. ఎగసిపడే తుఫానుల్లో ప్రెజర్ నీవే ఆశ్రయ దుర్గము. చెప్దామా? ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఎగసిపడే అందరూ ఇంకా గట్టిగా నీవే. విశ్వాసంతో ఆయన వైపు చూస్తూ పలుకుదామా? ఎన్నో తుఫానులు అవన్నీ నీ పాదముల కిందయ్యా. నీవు సింహాసనాసీనుడు క్రిందనే. యేసయ్యా, యేసయ్యా. చేతులు పైకెత్తి ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ గ్లోరీ
మహిమపరుద్దామా. ఆరాధన ఇంకా గట్టిగా ఎల్ షెదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. యోగ్యతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, అర్హతే లేని నాపై నీ చూపిన కృపామయా, నా ఊహల కంటేను దయచేయు ప్రేమమయా, నా ఊహల కంటేను అధికముగా దయచేయు దేవుడవు. హల్లెలూయా. అందరూ పాడదామా. వీలైతే చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్రయదుర్గం నీ నామం, నా కొండ నా ఆయన వైపు చూస్తూ చెప్తావా. ఆశ్రయదుర్గము నీనా, నా కొండ నా కోట, స్తుతియుతును నీనా. Come on church. గణపరతును నీనా, స్తుతియుతును నీనా. నా స్వరమెత్తి చెప్దామా. అన్నిటికంటే పైన ప్రేమతో పాడదామా. పైన నామో హల్లెలూయా, స్తుతి యాగము చేయువాడు దేవునిని మహిమపరచుచున్నాడు. దేవుని రక్షణ వానికి కనబడినట్లు వాడు తన కొరకు మార్గమును సిద్ధపరుచుకొనిచున్నాడు. Two things. When you're praising, two things are happening. One thing, you're glorifying God, and second thing, you're preparing a way to God to give His salvation unto you, to show His salvation, to reveal His salvation. సాల్వేషన్ నీ వ్యక్తిగత జీవితంలో ఎంతమంది నమ్ముతున్నారు? నాకు దేవుని రక్షణ అవసరం, దేవుని విడుదల అవసరం. నీ ఇంటికి, నీ పిల్లలకు, నీకు అయితే స్తుతి యాగము చేయి. ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ స్తుతి యాగం చేయి. ఆయన స్తుతించిన వ్యసనంగా మారిపోదామా? ఆయన స్తుతించడాన్ని వ్యసనంగా అంటే నేను నెగిటివ్ వేలో మాట్లాడటం లేదు.
ఆయన స్తుతించకుండా నేను ఉండలేను. నిన్ను స్తుతించకుండానే ఉండలే. మనసారా యేసయ్యా. Yes Lord. యేసయ్యా యేసయ్యా. Oh dear Heavenly Father, thank you for this word. అవును దేవా, మీకు స్తుతి యాగము చేసినప్పుడు ఒకటి మీరు మహిమపరచబడతారు, రెండోది మీ రక్షణ కార్యము మా యందు జరుగుటకు మేము మార్గమును సిద్ధపరిచిన వారు అవుతాం. ఈ మాట మా వినికిడిలో కాదయ్యా, మా జీవితంలో నెరవేర్చబడినట్లు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. స్తుతి యాగం అర్పించడం ద్వారా మిమ్మల్ని మహిమపరచుతాం. మా జీవితంలో గొప్ప మేలును, ఆనందమును, ఆరోగ్యమును, విడుదలను అయ్యా, అలా అని మాకేదో కలగాలి, మాకేదో జరగాలి, మాకేదో దొరకాలన్న స్వార్థం కాదయ్యా. మీరు మహిమపరచబడాలని, మీరు ఘనపరచబడాలి, మీరు కీర్తించబడాలి, మీ నామం పైకెత్తబడాలి, మీరు కొనియాడబడాలి ప్రభా, మీరు ఆరాధించబడాలి, మీరు పూజింపబడాలి, మీరు సన్మానించబడాలి, మీరు కీర్తించబడాలి నాయనా. అలాంటి ఒక చక్కని